రైట్. ఇప్పుడు ఫిర్యాదులు కానీ నాకున్న సమాచారం మేరకు వీళ్ళంతా కూడా యూట్యూబర్సే, సెలబ్రిటీలే, ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళకి పడక ఇట్లా పెట్టుకున్నారు కేసులు అనుకోవచ్చు అంటారా? మీకు అసలు సిసలైన పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ప్లీజ్. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ 1% ఎవరైతే బోల్డ్ గా ఓకే ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నో లేకపోతే బూతులు మాట్లాడుకుంటున్నో వెళ్తున్న వాళ్ళు ఈ 99% ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా చోట్ల వీళ్ళు పెట్టే పోస్టులకి లైక్ చూడడానికి ఇష్టపడ్డా ఓకే కింద బూతు కామెంట్లు ఉంటాయి. ఈ బూతు కామెంట్లు తగ్గించి వీళ్ళకి గౌరవం రావాలంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి అలా తయారైతే అమెరికాలో లాగా ఈక్వల్ అయిపోతుంది. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా అలాగే అయిపోతే నిన్నెందుకు చూస్తారు? నువ్వు స్పెషల్ కావు కదా. ఓకే, రోడ్లో అందరూ అలాగే ఉంటే నువ్వు స్పెషల్ కావు. నువ్వు ఒకదాని ఎప్పుడు స్పెషల్ అవుతావు? అందరూ నార్మల్ గా ఉండి నువ్వు ఇట్లా ఉన్నప్పుడు. కానీ ఇలా చేసినప్పుడు, రీల్స్ చేసినప్పుడు లేదా సోషల్ మీడియాలో కామెంట్ చేసినప్పుడు కూడా క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్లు అసెసినేట్ అవుతాయి కదా. ఆ విషయం వాళ్ళకి తెలుసు అంటారా? వాళ్ళకి తెలియదు అంటారా? ఎన్ని వందల బూతులు పెడతారు పాపం వాళ్ళు. నాకు అది కూడా బాధేస్తాం. ఇప్పుడు నేను మీరు ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే కొన్ని కమెంట్స్ వచ్చినప్పుడు సరే బాగుంటే చూస్తాం, లేకపోతే బాగాలేదనుకోండి ఏంటి అమ్మాయి ఇట్లా చేస్తుంది అని ఒక మాట అనుకుంటాం. కానీ కామెంట్స్లోకి వెళ్తే వాడు అసలు వాడిది ఏదో సొంత ప్రాపర్టీ లాగా ఎలతో మొదలెట్టి అంటే చాలా నీచంగా దిగజారి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. రైట్. ఇప్పుడు అక్కడికి వస్తున్నప్పుడు ఇప్పుడు మన అనసూయ గారి దగ్గర లేకపోతే మన శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయిన ఏదైతే ఉందో ఇప్పుడు మరి అన్వేషణకు వచ్చింది. అన్వేషణ కూడా నోరు జారడం అంటే కంటే ఇంటెన్షనల్ గా అన్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఆ వీడియో కూడా చూసాం. హిందూ దేవతలను కూడా అట్లా అన్నాడు కదా, ఎలా తీసుకోవచ్చు అంటే ఒక మతానికి వచ్చిందంటారా ఇక్కడ? సరే చట్టపరమైన చర్యలు లేకపోతే కనబడితే కొట్టేసేవాళ్ళు, ఇండియాకి వస్తే పట్టుకుని లోపలేసేవాళ్ళు, ఇలా ఏమైనా ఉండొచ్చు. లేకపోతే ఏమైనా 4-5 కేసులు అవ్వచ్చు, ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు. మరి ఆయన అన్నదానికి ఖచ్చితంగా అవ్వచ్చు. దాంట్లో అంత మ్యాటర్ ఉంది. ఓకే, కానీ శివాజీ అన్నదాని మీద అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మలైజ్డ్ కూడా అయిపోయింది. ఇంకొకటి కూడా చెప్తా ఇక్కడ, శివాజీ గారు నాకు ఒక సెకండ్ ఏమనిపించిందంటే ఆయన బాడీ పార్ట్స్ కనబడకుండా పద్ధతిగా కవర్ చేసేదే మన చీర అని చెప్పడానికి ఆయనకి టక్కుమని ఆ బాడీ పార్ట్స్ అనడానికి ఏమంటారనే వర్డ్ రాక సడన్ గా మామూలు కలోకియల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్న లోకల్ సభ మర్యాద టక్మన్ ఆ సెకండ్ మర్చిపోయాడా లేకపోతే టక్మన్ ఆ వర్డ్ రాక ఇది వచ్చేసిందా? అది కూడా అయ్యుండొచ్చు. చాలాసార్లు కొంచెం మనం వర్డ్లకి తడబడతాం. ఆ తడబడే టైంలో ఏముందిలే అనేద్దాంలే ఒక మాట అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఆయన కూడా అట్రాక్ట్ అయ్యి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఆ పదం ఉపయోగించారంటారా? లేదా ఆయన దండోరా అంటూ సినిమా కూడా తీశారు కదా, దానికి ప్రమోషన్ గా దానికి ఏమైనా అన్నారా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయండి. అది ఖచ్చితంగా ఆ టైంలో ఏ పదం వాడాలి, మీరైతే ఏ పదం వాడతారు చెప్పండి? ఆ కంటెక్స్ట్ లో నిండుగా చీర కట్టుకుంటే మీ అందాలు లేకపోతే ఇన్ జనరల్ మనం ఏమంటామంటే శరీరం అంటాం, మా ఒళ్ళు జాగ్రత్త, శరీరం జాగ్రత్త, ఈ పదాలు పోల్డని పరే పదాలు ఉన్నాయి మనకి. ఫిలప్ ద బ్లాంక్స్ మీకు ఇస్తా, తెలుగు వాక్యాలు పూరించండి. నిండు మీరు చక్కగా చీర కట్టుకుంటే బాడీ పార్ట్స్ కనబడకుండా మన గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పడానికి. అంటే మన తెలుగు సినిమా హీరోలు అయ్యండి తెలుగులో కూడా అంత బాడీ పార్ట్స్ అనడానికి మరి చిన్మయ్య గారు అయితే వాడిన పదం ఏమో సోకుపళ్ళు, ఈవిడ మాట్లాడిన పదం అయితే ఫలాలు. ఎవరు? మన అనసూయ గారు, రాశి గారి ఫలాలని. అండ్ మన రామ్ చరణ్ గారు వాడిన పదం అయితే సరుకు సామాను. సో ఇలా సోకాళ్ళు పెద్ద మనుషులందరూ కూడా ఇట్లా ఉన్నప్పుడు సడన్ గా పాపం శివాజీ గారు అది తెలుసో తెలియకో ఆ ఓడి వచ్చేసింగానే అరే ఏంట్రా మాట్లాడితే మేం మాట్లాడాలరా, నువ్వెవడరా మాట్లాడడానికి, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్టేచర్ ఎంత, దొరికావు. ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు దుర్గారావు అనే ఒక డాన్సర్ ఒక ఆయన ఉంటాడు, రీల్స్ అవి చేస్తుంటాడు, జోగ్గా డాన్స్ చేస్తుంటారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. ఆ పాట కాస్త బాగా పాపులర్ అయ్యి అటు నుంచి రీల్స్ నుంచి మళ్ళీ షార్ట్స్ నుంచి డైరెక్ట్ గా ఒక సినిమా పాటలోకి వచ్చింది. అయితే ఇక్కడ కూడా చికిరి చికిరి అన్నారు కదా మీరు, ఈ పాట వరకు ఆ పదం రావడానికి అంత ముందు కూడా సామాన్లు అంటేనే ఎవరో ఒక ఆమె ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్, రైట్? అంటే ఆ పదాలను కూడా సినిమాలో తీసుకోవడం అంటే సినిమాలే పెంచి పోషిస్తున్నాయి ఇటువంటి పదాలని. ఖచ్చితంగా
సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఈ రెండే ఇవాళ మనల్ని బిగ్ టైమ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ట్రెండ్ చూసేవాళ్ళు అయ్యేవి కూడా అంత మానసికంగా దౌర్బల్యంగా ఉన్నారంటారా? ఇంత వీక్‌గా ఉన్నారంటారా? ఉన్నారు. అంటే మీరు నేను ఉండకపోవచ్చండి. హ్మ్. ఒక వల్నరబుల్ ఏజ్ ఉంటది. హ్మ్. మీరు ఇప్పుడున్నంత స్ట్రాంగ్‌గా విచక్షణ మీకు మేబీ ఒక 15 ఏళ్ల నుంచి ఒక 25 ఏళ్ల మధ్యలో ఉండకపోవచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ 15 టు 21 ఏజ్ గ్రూప్‌లో హ్మ్. చాలా వల్నరబుల్ ఏజ్ అది. కానీ ఇప్పుడు మీరు సో కాల్డ్ ఎవరైతే పీపుల్ చెప్పారో వాళ్ళందరూ కూడా అబోవ్ టీనేజ్ గదా! అవును. అబోవ్ మెచ్యూర్డ్ పీపుల్ ప్లస్ అవును. సెలబ్రిటీస్ అవును. ప్లస్ ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! అవును. మరి వీళ్ళ బుద్ధి ఏమైందంటారు? వీళ్ళకి అదే కదా! ఈ వల్నరబుల్ ఏజే వీళ్ళ మార్కెట్. ఓకే. వీళ్ళే కదా ఇటువంటివి ఎంకరేజ్ చేసుకునేది. హ్మ్. మీరు నేను బూతులు ఎంకరేజ్ చేస్తామా? నో, 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 నో. ఎందుకు నా కొడుకు, నా కూతురు వయసున్న వాళ్ళు పాడైపోతారని చెప్పి హ్మ్. మనం ఆపుతాం. ఈవెన్ ఆ పాటలొచ్చినా, ఆ మాటలొచ్చినా, వీళ్ళ ఆ టార్గెట్ సీన్‌లొచ్చినా ఎవరు? కూడా మనం ఆఫ్ చేస్తాం టీవీలో ఆటోమేటిక్. అవును. వీళ్ళకి ఇట్లా లైకులు కొట్టి వీళ్ళు ఎంబడి పడేది ఎవరు? వీళ్ళకి ఆ. టికెట్లు తీసుకొని చూసేది ఎవరు? మన పిల్లలు కదా! హ్మ్. మీరు మన పిల్లల్ని చెడిపోకుండా కాపాడుకుందామని ఒక తండ్రికి ఒక కోణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్మ్. ఇది బాధ అనిపిస్తది. హ్మ్. వీళ్ళకి తెలిసి తెలియని ఏజ్‌లో వీళ్ళని ఒక మందు, సిగరెట్ చెడగొట్టినట్టు ఇది ఈ బూతులు అండ్ ఈ అర్ధ నగ్న నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా వీళ్ళని చెడగొడుతున్నాయి. హ్మ్. 2 రకాలుగా. ఓకే. అబ్బాయిలని ఒక రకంగా, అమ్మాయిలని ఒక రకంగా. అమ్మాయిలని ఓహో! ఇలా చేస్తే మనకి ఫాలోయింగ్ వస్తుందని చెప్పి వాళ్ళు చదువు సంధ్య మానేసి ఇది చేసుకోవడం బెటర్ అనుకునే వాళ్ళు కొంతమంది హ్మ్. తయారవుతున్నారు. అబ్బాయిలేమో చదువు సంధ్య మానేసి ఇవి చూసుకుంటూ సంఘ గడుచుకుంటూ తిరిగేవాళ్ళున్నారు. రైట్. ఇంక మొత్తంగా అప్పుడు శేఖర్ భాష గారిని అడిగేదేంటంటే, మన భారతదేశానికి వీళ్ళు కూడా ఒక ఒక రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంది వుమెన్స్ కంటూ. మరి ఆ డ్రెస్సింగ్ సెన్స్‌ని ప్రమోట్ చేసేది ఎవరంటారు? ఈ విధంగా విశృంఖలాత్మకంగా మరి ఇంక వీటినే ప్రమోట్ చేసుకుంటూ ఆయన కామెంట్ చేసాడు, ఈయన కామెంట్ చేసాడంటూ. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందంటారు? ఎప్పుడు పడుతుందంటారు? ఎప్పుడంటే ఫైనల్‌గా. ఎప్పుడంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గట్టి పాలిసీస్ తీసుకొచ్చి హ్మ్. గుడుల వరకు తీసుకొచ్చారు. హ్మ్. పబ్లిక్ కాండక్ట్ అంటే హ్మ్. వేష భాషలు ఎలా ఉండాలి? డీసెన్సీ అంటే ఏంటి? ఇంతకు మించి మీరు దిగజారితే ఎటువంటి చర్యలు ఉంటాయి? టెంపుల్స్ ఒక వరకు అబ్బాయి అయినా తీసుకొచ్చారు సరే, మన వాళ్ళు. ఒక కానీ అబ్బాయి అయినా సినిమాల సరే వరకు తీసుకురావాలని గవర్నమెంట్‌ని కూడా మనం అదే అంటున్నా. అడుగుదామా? ఒక అబ్బాయి అయినా సరే హ్మ్. నీకు ఇదే ఫ్రీడమ్ ఉంటది కాబట్టి హ్మ్. నేను ప్యాంట్ ఇప్పుకొని చెడ్డీ యేసుకొని నేను పోతాను హ్మ్. అన్నా కూడా కుదరదు. ఓకే. ఒక డీసెన్సీ ఉండాలి. హ్మ్. ఎవ్వరైనా సరే హ్మ్. ఇదిగో ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రూల్ పెట్టండి. అమ్మాయిని లేదు, అబ్బాయిలని లేదు. హ్మ్. సో దీంట్లో అప్పుడు మళ్ళీ ఈక్వాలిటీ అమ్మాయిలని 100 సార్లు అనక్కర్లేదు. హ్మ్. ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలా అయితే అవును. చెప్తున్నారో హ్మ్. ఇది ఏ సర్టిఫైడ్, ఇది యూ సర్టిఫైడ్, హ్మ్. ఇది యూ బై అని హ్మ్. అదే టైప్‌లో మనం పబ్లిక్ ప్లేసెస్‌కి కూడా ఇది ఉండాలి. సోషల్ మీడియాని ఎట్లా అరికట్టాలంటారు? ఇటువంటి మలేషియా అండ్ ఆస్ట్రేలియాలో అరికట్టేశారు. హ్మ్. బట్ ఇండియాలో కూడా అది త్వరగా తీసుకోవాలి. హ్మ్. అండ్ యాక్చువల్‌గా చాలా $1 మిలియన్ ఇండస్ట్రీ అండి ఇది. ఓకే. మీకు తెలుసో లేదో చాలా మంది అమ్మాయిలు సరే కొంతమంది ఇలా పోజులు కొంచెం గ్లామరస్‌గా కనబడరు. కొంతమంది లిటరల్లీ నగ్న ప్రదర్శనలే చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. హ్మ్. దానికి యాప్‌లు, వాళ్ళకి డబ్బులు హ్మ్. ఇది వాళ్ళ జీవన వృత్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్యూర్‌లీ సోషల్ మీడియా నుంచే ఈ గొడవ స్టార్ట్ అయింది అని చెప్తున్నాను నేను. అవును. అంతేనంటారా? అవును. సో ఫైనల్‌గా ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? నీడ్ ఆఫ్ ద అవర్ శివాజీ రైటా, హ్మ్. అనసూయ రైటా, హ్మ్. ఆర్‌జీవి రైటా ఇంకోళ్ళ అని కాదు. మన ఎవ్వరైనా సరే మనం మన ఉద్యోగాలు ఏమని చేసినా కూడా మనం ఒక బెటర్ ప్లేస్ అవ్వడానికి దోహదపడాలి. ఒక బెటర్ ప్లేస్ నాకన్నా నా నెక్స్ట్ జనరేషన్‌కి యెస్. నా వయసులో ఉండేవాళ్ళు, మీ వయసులో ఉండేవాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్‌గా నా పిల్లలకి హ్మ్. రేపు సరైన ఆక్సిజన్ దొరుకుతుందా? పొల్యూషన్ లేకుండా సరైన నీళ్లు దొరుకుతాయా? అలాగే సరైన కల్చర్ దొరుకుతుందా? అనే కోణంలో ఆలోచించినప్పుడు ఇటువంటి క్రాప్‌ని మొత్తం కూడా మనం అణచేయాలి. ఓకే. వీళ్ళు ఒక విషయాన్ని అమెరికన్ సంస్కృతిని తీసుకొచ్చి మన ఇండియన్ మెదడులో నింపుతున్నారు. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాగబాబు గారు కావాలంటే వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీ పెట్టుకుంటారు. హ్మ్. వీళ్ళందరికీ బెంచ్ కార్లు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి బోల్డు ఇది ఉన్నాయి. ఏదన్నా అంటే పోలీసులు కంప్లైంట్లు అన్ని చేసుకోగలరు వీళ్ళు. హ్మ్. సాధారణ పౌరులు అంత చేసుకోలేరు కదా! ఓకే. వీళ్ళని నమ్మి ఒక అమ్మాయో లేకపోతే వాళ్ళ పిల్లలు ఇలా అయిపోతారనే కదా భయం. ఓకే. సో హ్మ్. దయచేసి మా కల్చర్‌ని చెడగొట్టకండి. హ్మ్. మీరు వేరు, మేము వేరు. హ్మ్. మీది అది అమెరికన్ కల్చర్. చేసుకోండి. హ్మ్. కానీ అది మా మీద రుద్దే ప్రయత్నం చేయకండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్, మరి శేఖర్ భాష గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా రానున్న కాలంలో మా జనరేషన్, మా ముందు జనరేషన్, మా తర్వాత జనరేషన్ కూడా బాగుండాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ రావాలి. ఆ రిస్ట్రిక్షన్స్ అనేవాళ్ళు ఎక్కడో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నుంచి కాకుండా మన ఇళ్ల నుంచే మన నుంచే ఒక మార్పు రావాలి. ఆ మార్పు వస్తే ఇటువంటి మరి చేర్పులు మార్పులు కూడా విశ్వ సంస్కృతి ప్రభావం కూడా పూర్తి స్థాయిలో పోయే అవకాశం ఉంది. అదేవిధంగా సెలబ్రిటీలు కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ సో
వాళ్ళ యొక్క వ్యూస్ కోసం, వాళ్ళ యొక్క టార్గెట్ కోసం, వాళ్ళ యొక్క డాలర్స్ కోసం ఇంతకు బరిదెగించాల్సిన అవసరం లేదంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.